శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా మైదానం వద్దనున్న ఎస్సీ బాలికల వసతి గృహ సమీపంలో 4 రోజుల క్రితం దొరికిన పురిటి బిడ్డ ఎవరో ఎట్టకేలకు తేలింది. ఆ బిడ్డకు తల్లి హాస్టల్ విద్యార్థినుల్లో ఒకరని తేలడంతో వార్డెన్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. బాలికల వసతి గృహం మరుగుదొడ్ల వద్ద గత సోమవారం ఉదయం కొద్ది గంటల క్రితమే పుట్టిన మగ శిశువు కేకలు హోరెత్తించాయి. వసతి గృహానికి ఆనుకుని ఉన్న మంచినీళ్ల గుంటవాసులు శిశువు అరుపులు విని హాస్టల్ సిబ్బందిని ఆరా తీశారు. వార్డెన్ జయసుధ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ నాగరాజు అక్కడికి చేరుకుని శిశువుకు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్కు ఒకవైపు కాంపౌండు లేకపోవడంతో అక్కడ కంచెల నుంచి ఎవరో దూరివచ్చి వదిలి వెళ్లుంటారని వార్డెన్ పోలీసులకు వివరించారు. అయితే హాస్టల్లోని కొందరు విద్యార్థినులు మాత్రం హాస్టల్ విద్యార్థిని ఒకరు రాత్రిపూట మరుగుదొడ్ల వద్దకు వెళ్లిందని పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులేమో వార్డెన్ జయసుధాకు మొత్తం వ్యవహారం ముందే తెలుసని, విద్యార్థిని గర్భం దాల్చినప్పటికీ విషయం దాచే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కాబట్టి వార్డెన్ జయసుధాను ఏఎస్డబ్ల్యూ ఉదయశ్రీని సస్పెండ్ చేయాలని కోరారు. వసతి గృహ సమీప ప్రాంతాలైన మంచినీళ్లగుంట, ఎన్టీఆర్ నగర్, తెలుగుగంగా కాలనీ ప్రాంతాల్లో సీఐ నాగరాజు విచారణ జరిపారు. శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రితో పాటు ప్రైవేటు వైద్యశాలలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగిన కాన్పుల వివరాలను సేకరించి వారందరినీ సంప్రదించి విచారణ చేపట్టారు. చివరకు హాస్టల్ విద్యార్థినే ప్రసవించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే వార్డెన్ జయసుధాపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ రోజు ఉదయం 6:30 గంటలకు మహిళా డిగ్రీ కాలేజ్ హాస్టల్ నందు ఒక గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు మగ శిశువు, అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలి వేసేశారనే సమాచారంపై నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ జయసుధ గారితో మాట్లాడి బాబు తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స జరిగింది. వీళ్ళ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియదు, ఎవరు వాళ్ళు పెట్టారు అనేది విషయాలు దర్యాప్తు తెలుస్తాయి. థ్యాంక్ యూ. నమస్కారాలు. నిన్నటి దినం శ్రీకాళహస్తిలో తెల్లవారితో ఒక సంచలనమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఎస్సీ హాస్టల్ గర్ల్స్ అనే హాస్టల్లో ఒక పసికందు అదృశ్యం అయినారు అనేసి పత్రికల ముఖంగా, అదేవిధంగా డిపార్ట్మెంట్ అందరూ దాన్ని తనిఖీ చేశారు. కానీ దాంతో అంతరాయం ఏమంటే ఆ హాస్టల్లో ఉన్నటువంటి బిడ్డ మాకు వచ్చిన సమాచారం మేరకు హాస్టల్లోనే ప్రసవించారు అనే సమాచారం అదే. అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ని, వార్డన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయగలిగితే అక్కడ ఉన్న నిజాలన్నీ బయటకు వస్తాయి. అదే క్రమంలో హాస్టల్లో జన్మించిన బిడ్డను ఉదయం 5:30 ప్రాంతంలో ఎత్తి కిటికీల నుంచి బయట పెట్టారనేసి వార్తలు ఉన్నాయి. కాబట్టి సమాచారం నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ వారు వెంటనే వారిపైన కఠిన చర్యలు తీసుకొని దర్యాప్తు చేయాలనేసి మేము పీడీఎస్సీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సమాచారం మా దగ్గర ఉంది, అది మీడియా ముఖంగా కాదా గోప్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా రాతపూర్వకంగా కూడా మేము ఇస్తామనేసి కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వార్డెన్ను అదేవిధంగా సమగ్ర విచారణ జరిపించకుండా తూతూ మంత్రంగా చేసినటువంటి ఏఎస్డబ్ల్యూను వెంటనే సస్పెండ్ చేయాలనేసి మేము పీడీఎస్సీగా కోరుతున్నాం. లేని పక్షాన కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి కలెక్టర్ గారికి పూర్తి వివరాలు మేము అందజేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాము. జాకీర్ పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు. అక్కడ నుండి స్థానికంగా ఉన్నటువంటి అమ్మాయి, ఆ పాప 2nd ఇయర్ చదువుతుంది, ఆ పాప ప్రసవమైంది. కాబట్టి ఆ అమ్మాయి పేరు వివరాలు మేము గోప్యంగా చెప్తున్నాము. అదేవిధంగా ఆ పాపని ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి పైన పోక్సో కేసు ఖచ్చితంగా పెట్టాలి, విచారణ జరిపించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. వసతి గృహాలు, మహిళా వసతి గృహం విద్యార్థినులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు భారమై 1 పూట తింటే 2 పూట్ల పస్తుండి 3 పూట్ల విద్యార్థులకు పెట్టి వాళ్ళ చదివిపించలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో కుటుంబాల్లో, పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో ఉంది. అదేవిధంగా ఇలా జరగకూడదనే ఉద్దేశంతో ఏవైతే ప్రభుత్వ బాలికల వసతి గృహాలు ఉన్నాయో ఆ గృహాల్లో మా పిల్లలను పంపిస్తే వాళ్ళు నాణ్యమైన విద్యను స్వీకరించి చదువుకొని మాకు భరోసా కల్పిస్తారని చెప్పేసి అని ఇవాళ అక్కడ ఉన్నటువంటి వార్డెన్ మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏ ఇతర అధికారుల మీద నమ్మకంతో ఇవాళ హాస్టల్లో విడిచిపెట్టి వాళ్ళు ఏ పల్లెటూరులోకి వెళ్తుంటే ఇవాళ విద్యార్థినుల్ని వీళ్ళ యొక్క సొంత స్వభావాలకు ఉపయోగించుకుంటారా? పక్కనే ఉన్నటువంటి కాళేశ్వరంలో బాలికల వసతి గృహంలో
నిన్నటి నాడున ఒక విద్యార్థిని ప్రసిద్ధింది. ఆ ప్రసిద్ధి క్రమంలో బిడ్డని కిటికీలోంచి వేసినట్టుగా మా కాడ పూర్తిగా ఎవిడెన్స్ ఉంది. ఇది ఎక్కడ లోపం? అంటే మీ పిల్లలు ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలో వాళ్ళకి ఒక సేఫ్టీగా ఉండొచ్చా? మా పిల్లల్ని మీ మీద నమ్మకంగా పంపిస్తే ఇవాళ గర్భాన్ని దాల్స్తారా? నిర్లక్ష్యమా? అర్థం కాని పరిస్థితి. అన్న మీరు ఇవాళ కాలస్లో ఇలా జరుగుతూ ఉంది అనేది కూడా ఈ సమాచారం కూడా ఆమె కూడా తీసుకెళ్తాం. ఆమె ఎంతవరకు న్యాయం చేస్తుందో చూస్తాం. ఆమె కూడా పట్టించుకునే ఏడల ఎవరైతే మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎవరు పట్టించుకునే ఏడల ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాలుగా రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఆ విద్యార్థినికి న్యాయం జరిగేలా వారిపై ఆ విద్యార్థిని జరిగిన అన్యాయానికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళపై సస్పెండ్ పెట్టి వేసి క్రిమినల్ కేసులు నమోదయ్యేదాకా కూడా మేము వెనకాడబోమని చెప్పేసి అని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. లోకేష్, PDSU తిరుపతి జిల్లా కార్యదర్శి. మీ CMR షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. CMR షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.